ఓం నమ శివాయ. భారతమాత శివశక్తి అవతార్ పరమాత్మ వాణి ప్రభాత పాఠము తేదీ 12/5/2026. ప్రియమైన పిల్లలు, ఏదైతే రావణ సాంప్రదాయం ప్రకారము విన్నదంతా సత్యంగా భావిస్తూ వచ్చామో అదంతా కూడా అసత్యమని ఇప్పుడు తెలిసిపోయింది. ఈశ్వరుడు సర్వవ్యాపి అనే మాట అసత్యంగా మారిపోయింది. గీతా భగవంతుడు కృష్ణుడు అనే విషయం కూడా అసత్యంగా నిరూపించబడింది. ఏవైతే సత్యమని భావించేవారేమో అవన్నీ కూడా అసత్యాలని తేలిపోయాయి. ఓం నమ శివాయ. పిల్లలు ఇక్కడ కూర్చొని అర్థం చేసుకుంటున్నారు. బ్రహ్మబాబాలో ఎవరైతే శివబాబా వచ్చారో వారు ఎలాగైనా సరే మిమ్మల్ని వెంటబెట్టుకుని తప్పకుండా పరంధామానికి తీసుకువెళ్తారు. ఎందుకంటే అది ఆత్మల ఇల్లు కావున పిల్లలకు తప్పకుండా సంతోషము కలగాలి. అనంతమైన తండ్రి వచ్చి మమ్మల్ని పుష్పాలలాగా తయారు చేస్తున్నారు. ఎటువంటి దుస్తులు ధరింప చేయవలసిన అవసరం లేదు. దీనిని యోగ బలము అని, యోగ శక్తి అని, స్మృతి శక్తి అని పిలుస్తారు. టీచర్కు ఎంతటి హోదా ఉంటుందో చదువు ద్వారా పిల్లలకు కూడా అంతటి హోదాని లభిస్తుంది. మేము టీచర్ ద్వారా ఫలానా వారిగా అవుతామని విద్యార్థులకు తెలుసు. మన బాబా టీచర్, సద్గురువు ఈ రెండు పాత్రలను పోషిస్తారు. ఇదంతా మీరు అర్థం చేసుకున్నారు. ఇదంతా కూడా కొత్త విషయము. బాబా మన టీచర్, వారిని మనము స్మృతి చేస్తున్నాము. వారు మనకు చదువు నేర్పించి దేవతల వల్ల తయారు చేస్తున్నారు. అనంతమైన తండ్రి వచ్చారు, మనందరినీ ఇంటికి తీసుకుని వెళుతారు. రావణునికి ఎటువంటి ఇల్లు ఉండదు. అది రాముని యొక్క ఇల్లు, అంటే శివుని యొక్క ఇల్లు. తండ్రి అక్కడే నివసిస్తారు. శివబాబా ఎక్కడ ఉంటారు? మీరు వెంటనే చెబుతారు పరంధామములో ఉంటారు అని. రావణుని ఎవరు కూడా బాబా లేదా తండ్రి అని పిలువరు. రావణుడు ఎక్కడ ఉంటారు తెలియదు. రావణుడు పరంధామములో ఉంటారని ఎవరు కూడా చెప్పలేరు. అతనికి చిరునామా అంటూ ఏది లేదు. తిరుగుతూ ఉంటాడు. మిమ్మల్ని కూడా భ్రమింప చేస్తారు. మీరు ఎప్పుడైనా రావణుణ్ణి గుర్తు చేస్తారా అంటే గుర్తు చేయరు కదా. మిమ్మల్ని ఎంతలా భ్రమింప చేస్తారు అంటే శాస్త్రాలు చదవండి, భక్తి చేయండి, ఇది చేయండి, అది చేయండి అని భ్రమింపజేస్తారు. తండ్రి పరమాత్మ చెప్తున్నారు, దీనినే భక్తి మార్గం అంటారు. ఇది రావణ రాజ్యము. గాంధీ కూడా రామరాజ్యం కావాలని కలలు కనేవారు. అంటే ఇది రావణ రాజ్యం అన్నమాటనే కదా. కావున పిల్లలు ఇక్కడ చూస్తున్నారు, ఈ రథంలో బాబా వచ్చారని తెలుసుకున్నారు. వారు పెద్ద బాబా. తండ్రి ఆత్మలతో పిల్లలు అని సంబోధిస్తూ మాట్లాడతారు. ఇప్పుడు మీ బుద్ధిలో ఆత్మీయ తండ్రి గుర్తున్నారు. ఆత్మీయ తండ్రి బుద్ధిలో రుహానీ పిల్లలు కూడా గుర్తుంటారు. ఎందుకంటే మన సంబంధము పరంధామానికి సంబంధించింది. ఆత్మలు పరమాత్మ బహుకాలంగా విడివడి ఉన్నారు. అక్కడ మీరు ఆత్మలుగా తండ్రితో కలిసి ఉండేవారు. మళ్ళీ మీ పాత్రలను పోషించడానికి విడిపోవలసి వస్తుంది. చాలా కాలం అనేదానికి ఒక లెక్క కూడా కావాలి కదా. ఆ లెక్క ఏమిటనేది తండ్రి తెలియచేస్తున్నారు. మీరు ఇప్పుడు ఇక్కడ చదువుతున్నారు. మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. ఎవరైతే చక్కగా చదువుతారో వారే అందరికంటే ముందుగా తండ్రి నుంచి విడిపోతారు. వారే మళ్ళీ నన్ను ఎక్కువగా స్మృతి చేస్తారు. తద్వారా మళ్ళీ అందరికంటే ముందే తండ్రి వద్దకు చేరుకుంటారు. మీరు కూడా అక్కడికి వెళ్తారు. మీరు జంటగా జీవిస్తారు. దీనిని ప్రవృత్తి మార్గంగా చెప్తారు. ఈ సంబంధం చూడండి ఎలా ఉన్నదో. తండ్రి కూర్చొని పిల్లలకు ఈ సృష్టి చక్రం యొక్క పరమ రహస్యాన్ని తెలియచేస్తున్నారు. ఇది తండ్రికి తప్ప మరెవరికి తెలియదు. దీనిని రహస్యమని అంటారు. తండ్రి పైన కూర్చొని ఎవరికి ఏమీ తెలియచేయలేరు. ఇక్కడికి వచ్చి తెలియచేస్తారు. నేను ఈ కల్పవృక్షానికి బీజస్వరూపాన్ని, ఈ మనుష్య సృష్టి అనే వృక్షాన్ని కల్పవృక్షంగా పిలుస్తారు. ప్రపంచంలోని మనుషులకు ఏమీ తెలియదు. వారందరూ కూడా కుంభకర్ణుడి నిద్రలో నిద్రిస్తున్నారు. అలాంటప్పుడే తండ్రి వచ్చి మేల్కొల్పుతారు. ఇప్పుడు మీరు కూడా మిగతా పిల్లలను మేల్కొల్పాలి. మిగిలిన వారందరూ కూడా నిద్రపోతూనే ఉన్నారు. మీరు కూడా కుంభకర్ణుడి అసురి నిద్రలో నిద్రిస్తూ ఉండేవారు. తండ్రి వచ్చి మిమ్మల్ని మేల్కొల్పారు. పిల్లలు మేల్కొనండి. మీరు అజాగ్రత్తగా నిద్రపోతున్నారు. దానిని అజ్ఞాన నిద్రగా చెప్తారు. శరీరానికి సంబంధించిన నిద్రను అందరూ చేస్తారు. సత్యములో కూడా నిద్రిస్తారు. కానీ ఇప్పుడు అజ్ఞానమైన నిద్రలో ఉన్నారు. తండ్రి వచ్చి జ్ఞానంతో అందరినీ మేల్కొల్పుతారు. పిల్లలు ఇప్పుడు మీరందరూ కూడా మేల్కొన్నారు. బాబా వచ్చారు. మనల్ని తమ వెంట తీసుకువెళ్తారని మీకు తెలుసు. ఇప్పుడు ఈ శరీరము పనికిరాకుండా పోయింది. ఆత్మ కూడా పనికిరాకుండా పోయింది. రెండు పతితంగా మారిపోయాయి. ఇది కేవలము మెరుగుబెట్టిన బంగారం లాంటిది. 9 క్యారెట్ల కంటే కూడా తక్కువ నాణ్యత ఉంది. నిజమైన బంగారము 24 క్యారెట్లకు సమానంగా ఉంటుంది. ఇప్పుడు తండ్రి వచ్చి మిమ్మల్ని 24 క్యారెట్ల స్థాయికి తీసుకువెళ్తారు.
మీ ఆత్మను గోల్డెన్ ఏజ్ ఆత్మగా తయారు చేస్తున్నారు. భారత్ను బంగారు పక్షిగా పిలిచేవారు ఇప్పుడు ఇనుప పక్షి, రాళ్ళు రప్పల పక్షిగా పిలుస్తారు. ఇదంతా కూడా చైతన్యమైన విషయము. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఆత్మను ఎలా అర్థం చేసుకుంటారో అలాగే తండ్రిని కూడా అర్థం చేసుకోవచ్చు. నక్షత్రము ప్రకాశిస్తోంది అని ఆత్మను పోలుస్తారు. ఆత్మ చాలా చిన్న నక్షత్రంగా ఉంటుంది. డాక్టర్లు మొదలైన వారు చూడటానికి చాలా ప్రయత్నించారు, కానీ దివ్య దృష్టి లేకుండా చూడలేరు. ఆత్మ చాలా సూక్ష్మమైనది. కొందరు ఆత్మ కళ్ళ నుంచి వెళ్ళిపోయిందని అంటారు, కొందరు నోటి నుంచి వెళ్ళిపోయిందని అంటారు. ఆత్మ బయటకు వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది? మరొకరి శరీరంలోకి వెళ్ళి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ ఆత్మ పైన శాంతిధామానికి వెళ్ళిపోతుంది. ఇది పక్కాగా తెలుసు. తండ్రి వచ్చి మనలను ఇంటికి తీసుకువెళతారు. ఒకవైపు కలియుగి మనుషులు ఉన్నారు, మరోవైపు సత్యయుగ మనుషులు ఉన్నారు. ఇప్పుడు మనము సంగమం వద్ద నిలబడి ఉన్నాము. ఇదొక వింత విషయము. ఇక్కడ కోట్లాది మంది మనుషులు ఉన్నారు, కానీ సత్యయుగంలో కేవలము 9 లక్షల మంది మాత్రమే ఉంటారు. ఎందుకలా జరుగుతుంది? వినాశనం జరుగుతుంది. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి వస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది కదా. తర్వాత 2 రూపాల ద్వారా పాలన జరుగుతుంది. అలాగా అని 4 చేతులు ఉన్నవారు ఎవరు కూడా ఉండరు. ఒకవేళ మనుషులకు 4 చేతులు ఉంటే అందంగా ఉండదు. వారు పడుకోలేరు, పనులు చేసుకోలేరు. చతుర్భుజం అంటే శ్రీ లక్ష్మి, శ్రీ నారాయణుల యొక్క సంయుక్త రూపమని పిల్లలకు తెలుసు. శ్రీ అంటే శ్రేష్టమైనది అని అర్థము. త్రేతాయుగంలో 2 కళలు తగ్గిపోతాయి. ఈ జ్ఞానము ఇప్పుడు చాలామందికి లభిస్తోంది. కాబట్టి మీరు ఈ స్మృతిలో ఉండాలి. ముఖ్యమైనవి 2 పదాలు. తండ్రిని స్మృతి చేయాలి, అంతే. తండ్రి చెప్తున్నారు, అనంతమైన పిల్లలు, ఓ అనంతమైన ఆత్మలు, శాలిగ్రాముల పిల్లలు, తండ్రిని స్మృతి చేయండి. ఇలాంటి విషయాలు వేరే వారికి అర్థం కాదు. తండ్రి మాత్రమే పతిత పావనులు, సర్వశక్తివంతులు. బాబా, మీరు మాకు ఆకాశము భూమి అంతా ఇచ్చేశారు, మీరు ఇవ్వని వస్తువంటూ ఏది లేదు అని పాడుతూ ఉంటారు. మొత్తము ఈ విశ్వ రాజ్యాధికారాన్ని చేశారు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి అధిపతులని మీకు తెలుసు. మళ్ళీ డ్రామా చక్రం తిరుగుతూనే ఉంటుంది. నెంబర్ వారీగా పురుషార్థం ప్రకారంగా సంపూర్ణ నిర్వికారులుగా కావాలి. వికారుల నుంచి నిర్వికారిగా, నిర్వికారం నుంచి వికారులుగా ఈ 84 జన్మల పాత్రను లెక్కలేనన్ని సార్లు పోషించామని మీకు తెలుసు. దీనిని లెక్కించలేము. జనాభాను లెక్కించవచ్చు, కానీ ఈ తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా, సతో ప్రధానం నుంచి తమో ప్రధానంగా మారే ఈ ప్రక్రియ ఎన్నిసార్లు జరిగిందో లెక్కించలేరు. బాబా చెబుతున్నారు, ఇది 5000 సంవత్సరాల చక్రము. లక్షలాది సంవత్సరాల చక్రాన్ని గుర్తుంచుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడు మీరు జ్ఞానాన్ని ధారణ చేస్తున్నారు. 3వ జ్ఞాననేత్రం లభిస్తోంది. ఈ పాత ప్రపంచము సమాప్తమవుతుంది. ఈ కళ్ళతో మీరు పాత ప్రపంచాన్ని చూస్తున్నారు. మీకు లభించిన 3వ నేత్రంతో కొత్త ప్రపంచాన్ని వీక్షించాలి. ఈ ప్రపంచము దేనికి పనికిరాదు. ఇది పూర్తిగా పాత ప్రపంచంగా మారిపోయింది. కొత్త ప్రపంచానికి పాత ప్రపంచానికి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. మేము కొత్త ప్రపంచానికి అధిపతులమని మీకు తెలుసు. మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ ఇలా మారిపోయాము. దీనిని చక్కగా గుర్తుంచుకోవాలి. మనము దేవతల వలె ఎలా అవుతున్నామో ఇతరులకు కూడా తెలియచేయాలి. విష్ణువు మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ పతితంగా మారి బ్రహ్మగా మారుతారు. మళ్ళీ బ్రహ్మయే విష్ణువుగా అవుతారు. బ్రహ్మకు విష్ణువుకు మధ్య తేడాను చూస్తున్నారు కదా. విష్ణువుకు ఎంతో అలంకరణ ఉంటుంది. ఈ బ్రహ్మ ఎంతో సాధారణంగా కూర్చొని ఉన్నారు. ఈ బ్రహ్మనే విష్ణువుగా కాబోతున్నారని మీకు తెలుసు. బ్రహ్మ, విష్ణు, శంకరులకు పరస్పరము గల సంబంధం ఏమిటో ఎవరికైనా సహజంగా తెలియచేయవచ్చు. విష్ణువు యొక్క 2 రూపాలే లక్ష్మీనారాయణులు అని మీకు తెలుసు. విష్ణువును దేవతగాను, బ్రహ్మను మనిషిగాను చెబుతారు. విష్ణువు సత్యయుగానికి చెందినవారు, బ్రహ్మ ఈ సంగమయుగానికి చెందినవారు. బ్రహ్మ నుంచి విష్ణువుగా కావడానికి శకను కాలం పడుతుందని, మళ్ళీ విష్ణువు నుంచి బ్రహ్మగా కావడానికి 5000 సంవత్సరాలు పడుతుందని తండ్రి తెలియచేస్తున్నారు. అదేవిధంగా మీరు కూడా అవుతారు. బ్రహ్మ ఒక్కరే కారు కదా. ఈ విషయాలు తండ్రి తప్ప మరెవరూ తెలియచేయలేరు. ఇక్కడ ఏ మనుష్య గురువు లేరు. ఈ బ్రహ్మకు కూడా గురువు శివబాబానే. మీ బ్రాహ్మణుల గురువు కూడా శివబాబానే. వారే సద్గురువు అని చెప్తాము. పిల్లలు, మీరు శివబాబాని స్మృతి చేయాలి. ఎవరికైనా దీనిని సహజంగా తెలియచేయవచ్చు. శివబాబాను స్మృతి చేయండి. శివబాబా స్వర్గాన్ని అంటే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. ఉన్నతోన్నతమైన భగవంతుడు శివుడు, వారే మన ఆత్మల తండ్రి. భగవంతుడు పిల్లలకు చెప్తున్నారు,
నన్ను అంటే తండ్రిని స్మృతి చేయండి. ఇది ఎంతో సహజమైన విషయము. బిడ్డ పుట్టగానే వెంటనే ఆ బిడ్డ నోటి నుంచి అమ్మ అనే పదము దానంతట అదే వస్తుంది. తల్లిదండ్రులు తప్ప మరెవరు దగ్గరికి వెళ్ళరు. అవును, ఎవరైనా అలవాటు పడిపోతే అది వేరే విషయము. కానీ బిడ్డతో పాటు తల్లిదండ్రులు మాత్రమే ఉంటారు. స్త్రీ పురుషులు, ఆ తర్వాత మిత్రులు, బంధువులు మొదలైన వారు సంబంధ సంపర్కంలో వస్తారు. అందులో కూడా జతగా ఉంటారు. బాబాయ్, పిన్ని, మామయ్య, అత్తయ్య, ఇలా ఇద్దరిద్దరు జతగా ఉంటారు కదా. కన్యగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది. పెద్దయ్యాక ఎవరైనా ఆమెను పిన్ని అని పిలుస్తారు, మరి కొంతమంది అత్తయ్యగా పిలుస్తారు. ఇప్పుడు తండ్రి మీకు తెలియచేస్తున్నారు, మీరందరూ పరస్పరము సోదరులుగా ఉన్నారు. మిగిలిన అన్ని సంబంధాలను వదిలిపెట్టాలి. సోదరులమని భావిస్తే ఒక తండ్రి మాత్రమే గుర్తుకు వస్తారు. తండ్రి కూడా చెబుతున్నారు, పిల్లలు నన్ను ఒక్కరనే స్మృతి చేయండి. వారు గొప్ప అనంతమైన తండ్రి, వారు పెద్ద బాబా. మీకు అనంతమైన ఆస్తిని ఇవ్వడానికి వచ్చారు. ప్రతి క్షణము మన్మనాభవ అని తెలియచేస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఈ విషయాన్ని ఎప్పటికీ మరవకండి. దేహాభిమానం వల్లనే తప్పులు జరుగుతాయి. మొట్టమొదట మిమ్మల్ని ఆత్మగా నిశ్చయించుకోవాలి. మేము ఆత్మలము, శాలిగ్రాములము అని విశ్వసించాలి. తండ్రినే స్మృతి చేయాలి. నేనే పతిత పావనుడను అని తండ్రి తెలియచేస్తున్నారు. నన్ను స్మృతి చేయడం ద్వారా మీ బ్యాటరీ ఏదైతే ఖాళీగా అయిపోయిందో అది నిండిపోతుంది, మళ్ళీ సతోప్రధానంగా మారుతుంది. గంగా నదిలో జన్మాంతరాలుగా మునిగారు, కానీ పావనంగా కాలేకపోయారు. జలము పతిత పావన ఎలా అవుతుంది? జ్ఞానం ద్వారానే సద్గతి లభిస్తుంది. జలముతో సద్గతి ఎలా లభిస్తుంది? ఇది చాలా అజ్ఞానము. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. మేము రావణ సంప్రదాయం ప్రకారంగా ఏదైతే వింటూ సత్యంగా భావించామో అదంతా కూడా అసత్యమని ఇప్పుడు తేలిపోయింది. ఈశ్వరుడు సర్వవ్యాపి అనేది కూడా అసత్యంగా నిర్ధారణ జరిగింది. గీతా భగవంతుడు కృష్ణుడు అనేది కూడా అసత్యమే కదా. దేనినైతే సత్యమని భావించేవారో అవన్నీ అసత్యాలుగా తేలిపోయాయి. ఇది పాపాత్ముల అసత్య ప్రపంచము. లావాదేవీలు కూడా పాపాత్ములతోనే జరుగుతాయి. మనస, వాచ, కర్మణ అందరూ పాపాత్ములుగానే అవుతున్నారు. ఇది అసత్యమైన ఖండము. అంటే మనుషులు ఇక్కడ అబద్ధమే మాట్లాడుతారు. సద్గురువు మాత్రమే సత్యంగా పిలుస్తారు. సత్యయుగాన్ని సత్యఖండంగా పిలుస్తారు. సత్యమైన దేవీదేవతల ముందు అసత్య ఖండంలోని మనుషులు తల వంచుతారు. ఎన్నో వందల దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మనుషులు మంచి దేవాలయాలు ఎక్కడ కనిపిస్తే అక్కడికి పరిగెడతారు. ఎందుకంటే మనుషులందరూ అజ్ఞానులు కదా. పూర్వము ముస్లింలు స్త్రీలను ఎత్తుకు వెళ్ళేవారు. అందుకే పురుషులు ఏ విగ్రహాలైతే లక్ష్మీనారాయణుల మందిరంలో ఉన్నాయో వాటిని ఇంట్లోనే ఏర్పాటు చేసి ఇక గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు అని చెప్పేవారు. బయటకు వెళ్లకుండా ఆపేవారు. మంచి మంచి దేవతా చిత్రాలను చేయించి ఇంట్లోనే ఉంచుకునేవారు. పూర్వకాలంలో చాలా మంచి చిత్రాలు ఉండేవి. వస్తువులు కూడా అందంగా ఉండేటివి. ఇప్పుడు మీరు అన్నీ తెలుసుకున్నారు. మేము ఇలా దేవతల వలె కావడానికి పురుషార్థం చేస్తున్నామని మీరు చెప్తారు. ఇప్పుడు మీ భక్తి పూర్తయింది. జ్ఞానం ద్వారానే సద్గతి లభిస్తుంది. ఇదంతా సద్గతిలో ఉంటుంది. విష్ణువు సద్గతిలో ఉంటారు, బ్రహ్మ దుర్గతిలో ఉంటారు. చాలా జన్మల చివరిలో ఉన్నారని తండ్రి చెప్తున్నారు కదా. అందరూ దుర్గతిలోనే ఉన్నారు. తండ్రి చాలా సహజంగా తెలియచేస్తున్నారు. కానీ పిల్లలు ఎంతగానో శ్రమిస్తున్నారు. ప్రతి కల్పంలోనూ శ్రమిస్తారు. పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయాలి. భగవంతుణ్ణి ఇంద్రజాలికుడుగా పిలుస్తారు. రత్నాగర్, సౌదాగర్ అని కూడా పిలుస్తారు. వారే జాదూగర్ అంటే ఇంద్రజాలికులు. ఈ పాత ప్రపంచం అంటే నరకాన్ని పరివర్తన చేసి స్వర్గంగా మారుస్తారు. దీనినే ఇంద్రజాలంగా పిలుస్తారు. ఇప్పుడు మీరు స్వర్గవాసులుగా మారుతున్నారు. ఇప్పుడు మనము నరకవాసులమని మీకు తెలుసు. నరకము, స్వర్గము ఇవి రెండు వేరువేరు. ఇది 5000 సంవత్సరాల చక్రము. లక్షలాది సంవత్సరాల ప్రసక్తి ఇక్కడ లేనేలేదు. ఈ విషయాలను మర్చిపోకూడదు. భగవంతుడు స్వయంగా తమ ముఖం ద్వారా డైరెక్షన్ ఇస్తున్నారు. భగవాను వాచ, పునర్జన్మలు లేనివారు ఎవరో ఒకరు తప్పకుండా ఉండాలి. కృష్ణుడికి శరీరం ఉంటుంది, శివుడికి శరీరము ఉండదు. మీకు తెలియచేయడానికి వారికి తప్పకుండా ముఖము కావాలి. వారు వచ్చి చదువును నేర్పిస్తున్నారు. డ్రామా ప్రకారము మొత్తం జ్ఞానము వారి దగ్గరే ఉంది. దుఃఖధామాన్ని సుఖధామంగా మార్చడానికి వారు కల్పమంతటిలో ఒకసారి మాత్రమే వస్తారు. సుఖ శాంతుల ఆస్తి తప్పకుండా తండ్రి నుంచే లభిస్తుంది. అందుకే వారిని అందరూ గుర్తు చేస్తారు, కోరుకుంటారు, తండ్రిని స్మృతి చేస్తారు. ఈ మహాభారత యుద్ధం తర్వాతే ప్రపంచంలో శాంతి స్థాపన జరుగుతుంది. తండ్రి బ్రాహ్మణుల ద్వారా శాంతి స్థాపన చేస్తున్నారు. బ్రాహ్మణుల తర్వాత దేవతలు వస్తారు. విరాట రూపం చిత్రం కూడా ఉంది కదా. తండ్రి జ్ఞానాన్ని
ఎంతో సులభమైన రీతిగా తెలియచేస్తున్నారు. ఇక్కడ కూర్చొని కూడా తండ్రిని స్మృతి చేయండి. మనస వాచ గుర్తు చేసినట్లయితే దానినే మన్మనాభవగా చెప్పవచ్చు. ఈ జ్ఞానాన్ని ఇచ్చేవారు తండ్రి మాత్రమే. మేము అనంతమైన తండ్రి దగ్గరికి వెళ్తున్నామని మీరు చెప్తారు. తండ్రి మాకు శాంతిధామము సుఖధామము వెళ్లే మార్గాన్ని తెలియచేస్తున్నారు. ఇక్కడ కూర్చొని పరంధామాన్ని స్మృతి చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి, ఇంటిని స్మృతి చేయాలి. అదేవిధంగా కొత్త ప్రపంచాన్ని కూడా గుర్తు చేయాలి. ఈ పాత ప్రపంచం ఎలాగో సమాప్తం కావాల్సిందే. మున్ముందు మీరు వైకుంఠాన్ని కూడా ఎక్కువగా స్మృతి చేయాల్సి ఉంటుంది. మాటిమాటికి వైకుంఠానికి వెళ్తూ ఉంటారు. ఆదిలో పిల్లలు మాటిమాటికి కూర్చొని ధ్యానములో వైకుంఠానికి వెళ్ళిపోయేవారు. దీనిని చూసిన పెద్ద పెద్ద కుటుంబాల వారు కూడా తమ పిల్లలను ఇక్కడికి పంపించేవారు. అందుకే దానికి ఓం నివాస్ అని పేరు పెట్టారు. ఎంతో మంది పిల్లలు ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత గొడవలు కూడా జరిగాయి. పిల్లలకు చదువు కూడా చెప్పించేవారు. వారు తమంతట తామే ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు సాక్షాత్కారాల పాత్రను బాబా నిలిపివేశారు. శ్మశానము లాంటి నిశ్శబ్దంలో పిల్లలు బాబా స్మృతిలో నిద్రావస్థలో ఉన్నప్పుడు వారికి సాక్షాత్కారాలు జరిగేవి. పిల్లలు మీరు కూడా ఇంద్రజాలికులే. మీరు ఎవరినైనా చూసినప్పుడు వారందరూ కూడా ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఈ ఇంద్రజాలము చాలా బాగుంటుంది. నవవిధ భక్తిలో ప్రాణాలు వదిలిపెట్టడానికి కూడా సిద్ధపడినప్పుడే వారికి సాక్షాత్కారం జరుగుతుంది. ఇక్కడ తండ్రి స్వయంగా వచ్చారు. మిమ్మల్ని చదివించి ఉన్నత పదవిని ఇప్పిస్తారు. మున్ముందు పిల్లలకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి. ఎవరి పదవి ఎలా లభిస్తుందో వారికి ఆ సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది. తండ్రిని ఎవరైనా అడిగితే వారి గురించి తండ్రి చెప్పగలరు. ఎవరు గులాబీ పువ్వు, ఎవరు సంపెంగ పువ్వు, ఎవరు గన్నేర పువ్వు అని తండ్రికి తెలుసు. మంచిది. పిల్లలకు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. వరదానము బాప్ పసందు భవ. ఏ ఆత్మతోనైతే స్నేహం ఉంటుందో ఆ స్నేహం యొక్క స్వరూపం ఏమిటంటే, స్నేహితునికి ఏది ఇష్టమో స్నేహం చేసేవారికి కూడా అదే ఇష్టంగా ఉండాలి. నడవడిక, తిండి, పానీయాలు, జీవనశైలి అన్నీ స్నేహితుని మనసుకు నచ్చిన విధంగా ఉండాలి. అలాగే తండ్రితో స్నేహము ఉన్నప్పుడు తండ్రికి ఎవరిపై స్నేహం ఉంటుందో మీకు తెలుసా? తండ్రికి ఏది ఇష్టంగా ఉంటుంది? మీ మనసుకు నచ్చినది కాదు, తండ్రికి నచ్చినదే మీ మనసుకు నచ్చాలి. కాబట్టి ఎల్లప్పుడూ ఏ సంకల్పం చేసినా, ఏ కర్మ చేసినా ఇది నా స్నేహితుడైన తండ్రి మనసుకు నచ్చుతుందా లేదా అని మొదట ఆలోచించాలి. తండ్రికి నచ్చనప్పుడు అది లోకానికి నచ్చినా ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి స్నేహితుని యొక్క ఇష్టానుసారంగా నడుచుకోవాలి. తండ్రికి ఇలాంటి రిటర్న్ ఎల్లప్పుడూ ఇవ్వగలుగుతారు కదా. తండ్రికి ఏది ఇష్టమో అదే నాకు ఇష్టమో అని సంకల్పం చేయండి. ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టమైన వారిగా, లోకానికి ఇష్టమైన వారిగా ఉండండి. ఓం నమః శివాయ.